నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై సీబీఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసిన ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల నిర్వహణను రాష్ట ప్రభుత్వాలకి అప్పగించాలని సూచించారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనపై జరిగిన లాఠీచార్జిను అమానుష చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సమయానికి స్పందించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. దేశంలో మార్పు రావాలంటే ప్రజలు బీజేపీకి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలన్నారు. ఆగస్టు 6 నుంచి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న సిపిఐ పాదయాత్రలను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే ఆ కాంగ్రెస్ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కొత్తగా ఏర్పడారు. కాంగ్రెస్ వాళ్ళు విద్యార్థులకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం, దాంతో మొత్తం మీద అతి కష్టం మీద తొమ్మిది ప్రసాద్ రాజీనామా. నరేంద్ర మోడీ మాత్రం ఇప్పటివరకు ప్రజలకు క్షేమం, విద్యార్థి లోకానికి క్షేమం అప్పుడు ఇది ఆయన అహంభావానికి అర్థమవుతుంది. ఇప్పటికీ ఆయన వాస్తవాలు గుర్తించాం. అప్పుడు రైతు సాగు చట్టాలు ముందుంచి 752 రైతులు తెచ్చుకున్న తర్వాత అప్పుడు క్షేమం చెప్పినారు, మద్దతు ధర చట్టం చెప్పారు. ఇప్పుడేమో ఇక్కడేమో ఒక పకడ్బందీ చట్టం తీసుకొస్తామని చెప్పి నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టి 50% లీకేజ్ జరిగితే కఠినమైన చర్యలు ఉంటాయి అని సంకేతాలు ఇచ్చే పద్ధతిలో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్లో సిట్ ఏర్పాటు చేసి ఏదో మొత్తం మీద మేము చర్యలు ఏర్పడతాం అనేటువంటి పద్ధతిలో మోడీ నివారణ జరగబడతాం. ఇది చాలా దుర్మార్గంగా ఉంది. అసలు పరిపాలన దానిలో గాడి తప్పినటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షేమం చెప్పాలి, అంతేకాకుండా పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం చెప్పేసి అనిపిస్తుంది. అందులో నరేంద్ర మోడీ అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా కార్పొరేషన్లకు అనుకూలం, తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్గొంటారు. కేవలం హిందుత్వ ఎజెండాతోటే ముందు సాగుతున్న పరిస్థితి. కార్పొరేట్ శక్తులకు అప్పనంగా లక్షల కోట్ల రూపాయలు పరిశ్రమ జాతీయ గ్రామీణ ఉపాధి యోజన పూర్తికి సంబంధించిన దానిలో ఆయన ఇచ్చే 90% వాటాను, కేంద్రం ఇచ్చే వాటాను తగ్గించుకొని 60% ఇచ్చుకోవాలి. రాష్ట్రాల మీద 40% వాడుకుంటారు. ఇది చాలా దుర్మార్గం. అంటే ఉన్నోళ్ళ కూడిగా చేస్తున్నారు, పేదవాళ్ళ బతుకుతో చిరగట్ట వాడుకోవడానికి ఈ మోడీ ప్రభుత్వ కీర్తనల పైన సిపిఐ పార్టీ ఆగస్టు 6 నుంచి 14 వరకు ప్రచార యాత్రలు, పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే సెప్టెంబర్ 1 చలో ఢిల్లీకి పిలిపించింది. ఈ బదలావ్ జరూరీ హై అంటే మార్పు అవసరం అనే నినాదంతో దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఇక్కడ కూడా ఈ ఉత్సవాల నియోజకవర్గంలో కూడా 7 మండలాల్లో కూడా ఈ ప్రచార యాత్రలు నిర్వహించబడతాయి. ఇక్కడ షెడ్యూల్ కూడా తర్వాత ప్రకటిస్తారు. ఏదైనా ప్రజలందరూ కూడా భాగస్వామ్యండి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో పెట్టగలగాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా పక్కా ఇల్లు, పెన్షన్లు, ఇతర హామీలకు సంబంధించిన విషయాలు కూడా ప్రజలందరూ కూడా భాగస్వామ్యాలు చైతన్యపరిచి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కూడా ఒత్తిడి పెంచడానికి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ 6 నుంచి 14 వరకు జాతీయ భాగస్వామ్యం